Welcome to SKNR Max classes. Today quadratic equation basic number 3 start చేస్తున్నాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బేసిక్ నెంబర్ 3లో 0.25x² plus 3.5x plus 11.25 equal to 0, 0.5y² plus 8y plus 31.5 equal to 0 పాయింట్స్లో ఇచ్చాం కదా. ఆ పాయింట్స్లోని మామూలు ఈక్వేషన్ టైప్లో మార్చాలంటే దీన్ని ఇది 1/4 ఉంది కాబట్టి 4 into 1/4, ఇక్కడ 2 into 1/2 ఉంది కాబట్టి 2 into 1/2 చేస్తే ఇప్పుడు చూడండి x² ప్లస్ 14x ప్లస్ 45 ఈక్వల్ టు 0. నెక్స్ట్ y² ప్లస్ 16y ప్లస్ 63 ఈక్వల్ టు 0 అయింది. ఈ 45ని ఎక్స్పాండ్ చేస్తే 9 5 జా 45. ఇది చూడండి 63ని ఎక్స్పాండ్ చేస్తే 9 7 జా 63. ఇక్కడ మైనస్ 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 ఉంది కదా. ఇది మనం ఫార్ములా ప్రకారం చూడండి. ఇక్కడ ఫార్ములా చూడండి, ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్ కదా. మనకి ఇక్కడ ప్లస్ ప్లస్ ఇచ్చింది కాబట్టి మైనస్ మైనస్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ అనేది యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేసామంటే ప్రీవియస్ వీడియోలో మీరు ఫాలో అయితే ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి చూడండి, -9 -5 -9 -7, -9 -9 అనేది ఈక్వల్ కాబట్టి x ఈక్వల్ టు y, -9 -7లో -7 అనేది లెస్ దెన్ కాబట్టి x లెస్ దెన్ y. నెక్స్ట్ -5 -9లో -5 అనేది గ్రేటర్ దెన్ కాబట్టి x గ్రేటర్ దెన్ y, -5 -7లో -5 అనేది గ్రేటర్ దెన్ కాబట్టి x గ్రేటర్ దెన్ y. ఇందులో మనకి ఈక్వల్ టు వచ్చింది, లెస్ దెన్ వచ్చింది, గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి మనకి ఇది రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ వచ్చాయి కాబట్టి దీన్ని మనం ఆన్సర్ అనేది కనుక్కోలేము. కాబట్టి రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్తాము. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను, మీరు కనుక్కొని ఆన్సర్ బాక్స్లో కామెంట్ చేయండి. 0.50x² ప్లస్ 7x ప్లస్ 22.5 ఈక్వల్ టు 0, 0.75y² ప్లస్ 16y ప్లస్ 33.5 ఈక్వల్ టు 0. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SKNR Max classes for more videos. Thank you.